అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 20వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి పరిష్కరించే దినం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన. మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన. ఒక శుభవార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు. శుభ ఫలితాలను అందుకుంటారు. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిన. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధిబలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆనందంగా గడుపుతారు. అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. సమాజంలో పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అదేవిధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. చేసే పనిలో మరింత శ్రద్ధ అవసరం. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన. కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. శత్రుపీడ తొలగుతుంది. లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. సమయాన్ని వృధా చేయవద్దు. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గున. అవసరానికి తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులు తొలగున. ధనలాభం ఏర్పడుతుంది. అపరిచితులతో జాగ్రత్త వహించాలి. వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకుండా చూసుకుంటారు. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి. లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు. విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడడం. అయిన వారే ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. ధనయోగం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ధర్మచింతన అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించిన
చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారం ఆనందంగా సాగిన ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు వలన శారీరక శ్రమ తగ్గే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగిన తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.